హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు బ్యూటిఫుల్ సీనరీ అనమాట. ఫ్రెండ్స్ ఎవరైనా బ్రిడ్జి కింద ఒక కస్టమర్ మన సబ్స్క్రైబర్లో ఒక సిస్టర్ అడిగారు ఫ్రెండ్స్, అంటే బ్రిడ్జి కింద నుంచి బోట్లో వెళ్తున్నట్లుగా డ్రాయింగ్ వేయమని. తప్పకుండా వేస్తానని మాట ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, అంటే ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, బ్రిడ్జి కింద బోట్లో ఒక మనిషి వెళ్తున్నట్లుగా అనమాట. అలాగే మనకేంటంటే ఫ్రెండ్స్, బ్రిడ్జి పైన అంతా కూడా చెట్లు అనమాట, చక్కగా చెట్లు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జి పైన లైట్స్ అనమాట. చూడండి లైట్స్ అనమాట. చూడండి, నేను సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు. చూడండి లైట్స్ వేశాను, మనకి బ్రిడ్జి అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా మీకు ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, లైన్స్ లాగా గీసుకోండి ఫస్ట్, సింపుల్గా అనమాట. స్టెప్ బై స్టెప్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. మనకి బ్రిడ్జి మోడల్ వేసుకుని ఇట్లా లైన్స్ లాగా గీసుకొని నేను డాట్స్ పెడతాను ఫ్రెండ్స్, అదే లైన్స్ లాగా గీసుకుంటాను, నిలువు గీతల్లాగా. చూడండి మనకి ఎలా అంటే అండి, ఇటుక మోడల్ లాగా వేసుకోవాలన్నమాట. అంటే ఇటుక మోడల్ అంటే ఎలా ఫ్రెండ్స్, ఒక ఇటుక పెట్టి ఇంకో ఇటుక పెట్టి మిడిల్లో ఇంకో ఇటుక పెడతాం కదా, అట్లా అనమాట. మధ్య రకంగా అంటారు కదా, అట్లా అనమాట. ఇక్కడ కూడా చూడండి మధ్య చుక్కలాగా అన్నట్టు కదా, మధ్య గీతలాగా వేయటమే అనమాట. మీకు ఈజీగా ఇక్కడ నేను పిక్చర్లో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది మనకి బ్రిడ్జి మోడల్. నేనైతే సింపుల్గా మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్, ప్రతిదీ మీకు ఈజీగా ట్రై చేయొచ్చు. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నచ్చిన డ్రాయింగ్స్ మీకు ఎలాంటివి కావాలంటే నేను తప్పకుండా అలాంటి డ్రాయింగ్స్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో లైన్స్ అనేది లైను వేసిన తర్వాత మధ్యలో ఇంకో లైన్ లాగా, చూడండి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా వేసుకోండి. ఫస్ట్ లైన్స్ గీసుకోండి బారుగా, నిలువు గీతల్లాగా బార్ లైన్స్ గీసుకొని మనకి అడ్డంగా బేస్ మోడల్లోగా వేసుకోండి. ఓకేనా, ఒక లైన్ వదిలిపెట్టి ఇంకో లైన్కి సేమ్ ఎడ్జ్ లాగా వేసుకోవాలి, నిలువు గీతలు వేసుకోండి. ఈజీగా వస్తుందన్నమాట బ్రిడ్జి. చూడండి, అలాగే మనం పట్టుకోవడానికి బ్రిడ్జికి పట్టుకోవడానికి ఉంటాయి కదా ఫ్రెండ్స్, హ్యాంగిల్స్ లాగా, ఆ మోడల్లో అనమాట. ఇక్కడ చూడండి లైట్ ఉన్న ప్లేస్లో ఫుల్ వేసాను, లైట్ లేని ప్లేస్ వరకు హ్యాంగిల్స్ లాగా వేశాను. చూడండి మీకు ఈజీగా అర్థం అవటానికి ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే చెట్లు అనమాట ఫ్రెండ్స్, బ్రిడ్జి మీద నుంచి చెట్లు, చక్కటి చెట్లు అనమాట, చిన్న చిన్న ఆకులు, మంచి ఫ్లవర్స్ అనమాట. మనకి ఇది ఎక్కడంటే మంచి సీనరీగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చెట్లు. అలాగే బ్రిడ్జి మీద నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు మంచిగా ఏంటంటే ఫ్లవర్స్ కావాలనుకుంటాం కదా, ఫ్లవర్స్ పడుతున్నట్లు ఫ్లవర్స్ ఎంతో అందంగా కనిపిస్తే ఆ అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, మన డ్రాయింగ్ కూడా నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్లవర్స్ అనమాట, సింపుల్ ఫ్లవర్స్ వేసాను ఫ్రెండ్స్, హెవీ డిజైన్గా ఏమీ వేయలేదన్నమాట. మీకు ఇక్కడ అర్థం కావడానికి రౌండ్ బాల్ వేసాను, 3 పూల్లాగా వేసాను అనమాట. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఈజీగా వస్తుంది. చూడండి ఇక్కడ పిక్చర్లో ఎలా అయితే వేసానో ఆ విధంగా ట్రై చేయండి. అలాగే ఆకులు అనమాట, జస్ట్ చిన్న చిన్న ఆకుల్లాగా వేసాను అనమాట. చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా డ్రాయింగ్ వేసి ఎలా వచ్చిందో కూడా తెలియజేయండి. చూడండి లైన్స్ మొత్తం ఆకుల్లాగా వేసి చివర ఫ్లవర్ వేసాను అనమాట. సింపుల్గా వేసాను ఫ్రెండ్స్, హెవీ డిజైన్స్ ఏమీ వాడలేదు, సింపుల్గా అనమాట. ఆకుల్లాగా వేయటం, ఫ్లవర్స్ వేయటం, ఆకుల్లాగా వేయటం, ఫ్లవర్స్ వేయటం అనమాట. కొమ్మలకి చివర ఫ్లవర్ ఉన్నట్లుగా వేశాను. అలాగే కిందంతా వాటర్ ఫ్రెండ్స్, వాటర్ అనమాట. అలాగే వాటర్లో ఒక బోట్ వేశాను, బోట్లో ఒక మనిషి, బోట్లో మనిషి ఉన్నట్లుగా వేశాను అనమాట. అక్కడ రాళ్ల కుప్ప వేశాను ఫ్రెండ్స్, అదే బ్రిడ్జి కింద ఇటు సైడ్ రైట్ సైడ్ అనమాట. అలాగే చూడండి బోట్లో ఒక మనిషి కూర్చున్నట్లుగా, అలాగే చూడండి సింపుల్గా వేశాను అనమాట. అలాగే క్యాప్ పెట్టుకున్నాడు ఫ్రెండ్స్, టోపీ పెట్టుకొని చూడండి సింపుల్గా వేశాను అనమాట. ఎక్కువ డిజైన్స్ ఏం వేయలేదు. అలాగే మనకి పడవ నడపడానికి ఇది అనమాట, నడపడానికి పట్టుకున్నాడు అనమాట ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా వేశాను అనమాట, ఎక్కువ ఏ డిజైన్ వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, బోటు సింపుల్గా వేశాను అనమాట. చూడండి నాకైతే చాలా న్యాచురల్ లుక్తో చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. ప్రజెంట్ అయితే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేయటం అయిపోయింది కదా ఫ్రెండ్స్. వేసిన తర్వాత మనం బ్లాక్ జెల్ పెన్ వాడామన్నమాట. అంటే
బొమ్మ ఏదైనా హైలైట్ చేసుకోవడానికి అక్కడ ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా కూడా వేశాను ఫ్రెండ్స్. అందమైన సీనరీ అనమాట. చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. మీ ఒపీనియన్ తెలియజేయండి ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ కదా. నాకైతే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే బ్రిడ్జి మీద చెట్ల మీద ఆకులు అలాగే ఫ్లవర్స్ పడుతూ ఉన్నట్లు ఎంతో అందంగా అనిపించింది అనమాట. చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఆకులు అనమాట, ఆకులు కొమ్మలు అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను. చాలా అందంగా ఉందన్నమాట ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఎప్పుడైనా పెన్సిల్ డ్రాయింగ్ వేసిన తర్వాత కలర్స్ అనేది వెయ్యాలి అంటే బ్లాక్ జెల్ పెన్ వాడుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఫ్రెండ్స్ బ్లాక్ జెల్ పెన్ వేసుకోవటం వల్ల మీ ఇష్టం ఫ్రెండ్, బ్లాక్ స్కెచ్ అయినా వాడచ్చు. ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే బొమ్మ అనేది హైలైట్గా కనపడుతుంది అనమాట. ఎప్పుడైనా మనం వేసిన వెంటనే దాని మీద కలర్స్ వేసామంటే అది లుక్ బాగోదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చిన్న బొమ్మ ఏదైనా ట్రై చేసి మీరు చూడండి, అస్సలు బాగోదన్నమాట, లుక్ రాదు. ఎప్పుడైనా మనం వేసామంటే కళాత్మకంగా ఉండాలి ఫ్రెండ్స్, చాలా అందంగా అనిపించాలి లుక్ అనేది. అది చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బొమ్మ వేసామంటే వేసామన్నట్లు కాదు, చాలా అందంగా మంచి మనం సీనరీస్ అన్నీ గుర్తొచ్చే విధంగా మంచి లొకేషన్ కానీ ఏది వేస్తున్నామంటే దానికి కళగా ఉండేటట్లుగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, సింపుల్ అనమాట. మనకి చూడండి ఆకులు పూలు అన్నీ వేసామన్నమాట. వేసి చూడండి ఫ్రెండ్స్, మనకి స్ట్రీట్ లైట్ అన్నీ డార్క్ చేశాను ఫ్రెండ్స్. అంటే బ్లాక్ జెల్ పెన్ పెట్టి అన్నీ హెవీ చేసుకున్నాను. చేశాక కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే అంటే ఇక్కడ ప్రజెంట్ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఇక్కడైతే నేనైతే న్యాచురల్గా కలర్స్ అంటే చెట్టు అంటే ఆకులు గ్రీన్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, నేను ప్యారెట్ గ్రీనే వాడాను. ఫ్లవర్స్ అయితే మొత్తం రెడ్ కలరే వాడాను అనమాట. ఎక్కువ రోడ్ సైడ్ మనకి బ్రిడ్జిల దగ్గర ఎక్కువగా రెడ్ కలర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని అంటే ఎల్లో ఉంటాయి, రెడ్ ఉంటాయి, పింక్ అన్ని మోడల్స్ ఉంటాయి. బట్ ఎక్కువ రెడ్ కలర్స్ ఉంటాయి కాబట్టి నేను రెడ్ కలర్ ఫ్లవర్స్ లాగా వేశాను. అలాగే స్ట్రీట్ లైట్కి వచ్చేసి ఎల్లో కలర్ వాడాను అనమాట. లైట్ వచ్చేసి ఇక్కడ బల్బు. అలాగే ఇక్కడ నేను న్యాచురల్గా ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ అవి వాడటానికే ట్రై చేశాను ఫ్రెండ్స్ అన్నీ. చూడండి బ్రిడ్జి అంటే మనకి ఇటుక మోడల్ అంటే ఎక్కువ ఆల్మోస్ట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఆరెంజ్ కలరే వాడాను అనమాట బ్రిడ్జికి. మీ ఇష్టం, మీరు బ్లాక్ వాడాలన్నా బ్లాక్ వాడుకోవచ్చు, ఏదైనా మీకు నచ్చిన కలర్స్ వాడచ్చు. ప్రజెంట్ ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్ వాడాను అనమాట. అలాగే వాటర్ వచ్చేసి బ్లూ కలర్ వాడాను, స్కై బ్లూ కలరు. అలాగే స్కైకి వచ్చేసి స్కై బ్లూ కలరే వాడాను, సూర్యుడికి వచ్చేసి ఆరెంజే వాడాను అనమాట. అలాగే మనకి ఏంటంటే రాళ్ళ కుప్పకి నేను బ్లాకే వాడాను ఫ్రెండ్స్. అంటే మనకి బ్లాకే ఉంటుంది కాబట్టి అంటే న్యాచురల్గా ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ అవి వాడటానికే ట్రై చేశాను ఫ్రెండ్స్. చూడండి అలాగే బోట్లో మనిషికి అయితే రాయల్ బ్లూ అని స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. సింపుల్గా ఎక్కువ ఏ కలర్స్ వాడలేదు ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను. నాకైతే చాలా అందంగా అనిపించింది. బోట్కి వచ్చేసి నేను బ్రౌన్ కలర్ వాడాను అనమాట. అలాగే పట్టుకునేది బ్రిడ్జి పట్టుకోవడానికి హ్యాంగిల్స్ కూడా బ్రౌన్ వాడాను ఫ్రెండ్స్. చాక్లెట్ కలర్ అండ్ బ్రౌన్ మిక్స్డ్గా వాడాను. చాలా అందంగా అనిపించింది నాకైతే. ఏదైనా ఫ్రెండ్స్ కలర్స్ వేసాకైతే మనకి లుక్ అనేది ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం న్యాచురల్ లుక్తో చూసామన్నమాట. ప్రజెంట్ బ్రిడ్జి కింద బోట్లో మనిషి వెళ్తున్నట్లు దానికి కలర్స్ వేసాక మనకి అందంగా కనిపిస్తుంది అనమాట. సహజంగా మనకి ఎలా అయితే ఉంటుందో అంత అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కలర్స్ వేసాక. చూడండి నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నా డ్రాయింగ్స్లో అన్నిట్లో నాకు బాగా నచ్చింది అనమాట. అన్నీ నచ్చినాయి, బట్ ఇది ఇంకొంచెం ఎక్కువగా నచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి అలాగే మనకి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా వేస్తున్నామంటే దానికి రియల్లో కూడా ఎలా ఉంటుందనేది ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఎలా అంటే చెట్లు అంటే మనకి గ్రీన్గానే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని గ్రీన్ కలరే మనం వేయాలన్నమాట. మనకి నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు, బట్ రియలిస్టిక్గా ఏదైతే సహజ సిద్ధంగా ఏదైతే ఉంటాయో అవి వేయటం వల్ల ఇంకా ఎక్కువ కళగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. నేను అది ఎవరైతే కొత్తగా వేయాలి అనుకుంటారో వాళ్ళకి తెలియజేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు కదా ఫ్రెండ్స్, ఆకులు అంటే గ్రీనే వాడాలి. అలాగే నేను ఇక్కడ బ్రిడ్జికి వచ్చేసి ఆరెంజ్ వాడాను కదా. ఇటుక మోడల్ అనేది ఆల్మోస్ట్ బ్రౌను లేదా ఆరెంజ్ వేసాను అనమాట ఇక్కడ ప్రజెంట్ అయితే. అలాగే చెట్లన్నిటికీ కూడా గ్రీన్ వాడాను.
చూడండి ఫ్రెండ్స్, గ్రీనే రుద్దాను అనమాట. లైట్ గ్రీన్ కూడా వేశాను. అలాగే చూడండి చాక్లెట్ కలర్ బిడ్జీ పట్టుకోవడానికి హ్యాంగిల్ అంటే పట్టుకునేడానికి ఆరెంజ్ అండ్ బ్రౌన్ చాక్లెట్ మిక్స్ అయింది. ఫస్ట్ చాక్లెట్ వేశాను. చాక్లెట్ కలర్ అంత హెవీగా అనిపించలేదు ఫ్రెండ్స్, అందుకని దాని మీద బ్రౌన్ కలర్ రుద్దాను అనమాట. చాలా అందంగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది అనిపించింది. అదిగోండి బ్రౌన్ కలర్ రుద్దాను అనమాట. అలాగే చెట్టుకు కూడా కాండానికి మనకి బ్రౌనే వస్తుంది కాబట్టి బ్రౌనే వేశాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ అయితే నేను నచ్చిన కలర్స్ వేసాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే నేను తెలియజేస్తున్నాను అనమాట. చూడండి చెట్టు కాండానికి వచ్చేసి మాత్రం బ్రౌనే వాడాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఫ్లవర్స్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రెడ్ కలర్ అయితే చాలా అందంగా అనిపించిందని రెడ్డే వాడాను అనమాట. అన్ని ఫ్లవర్స్ అన్నిటికీ రెడ్ వాడాను. చాలా అందంగా న్యాచురల్ లుక్తో చాలా హెవీగా అందంగా అనిపించింది ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చింది. చూడండి రెడ్ కలర్ ఫ్లవర్స్ వేశాను. అలాగే స్కై బ్లూ కలర్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, లుక్ అనేది మారుతూ వస్తుంది. లైట్లకు వచ్చేసి ఎల్లో కలర్ వేసాను. చూడండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వైలెట్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్. షర్ట్ ఏమో మనిషి బోట్లో కూర్చున్న మనిషికి వైలెట్ కలర్ వాడాను. అలాగే స్కై బ్లూ కలర్ ఏమో ప్యాంట్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ కలర్స్ అనమాట, ఎక్కువ ఏమి వేయలేదు. అలాగే బోట్ వచ్చేసి బ్రౌన్ కలర్ బోట్ లాగా వేశాను, నిండు కలరు బ్రౌన్ కలర్ వేశాను. చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది అనమాట. చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎల్లో కలర్ లైట్స్ వేశాను. అలాగే మొత్తం స్కై బ్లూ కలర్ వాడాను స్కైకి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద కూడా అంతా స్కై బ్లూ కలర్ వేసాను. వాటర్ కూడా నాకైతే సింపుల్గా చాలా అందంగా అనిపించింది. ఓవరాల్ లుక్ అయితే నాకు అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.